మీ దగ్గర వస్తే ఒకసారి కల్నల్ పరమేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళాం. హిమాలయన్ టెరైన్స్ మీ విధి నిర్వహణలో భాగంగా బహుశా అవన్నీ 3 దశాబ్దాల పాటు మీరు ఉన్నారు. బహుశా ఆ శిఖరం దాకా వెళ్ళే అవసరము అవకాశం ఎప్పుడైనా వచ్చి ఉందా? ఎప్పుడైనా డిఫెన్స్ సర్కిల్స్లో దీని మీద చర్చ జరిగిందా? 2 క్వశ్చన్లు అడిగారు. ఫస్ట్ ఏంటంటే విధి వస్తే అటువైపు నందాదేవి నందాకోట్ శిఖరాల వైపు వెళ్ళే అవకాశం దొరకలేదండి, అదృష్టం దొరకలేదు నాకు. బట్ నేను ఆల్మోస్ట్ 6 years నా సర్వీస్ లో హై ఆల్టిట్యూడ్ ఏరియాస్ లో చేశాను. కాశ్మీర్ వైపు కూడా, అరుణాచల్ వైపు కూడా. సో టిపికాలిటీ అక్కడ ఎట్లా అంటే ఎట్లా ఉంటుందంటే నేను వెళ్ళింది మాక్సిమం 4200 meters హైట్ ఉన్న పోస్ట్ లో ఉండేవాడిని నేను. బట్ ఇది నందాదేవి శిఖరాల్లో 7600 meters దాటి, అంటే 25,000 feet దాటి అబౌవ్ మీన్ సీ లెవెల్ ఉంటాయి దూరంలో. సో మీకు హై ఆల్టిట్యూడ్ ఎట్లా అంటే ఇంకా 12,000-15,000 9,000 దాటేసరికి ప్రతి 100 మీటర్లకి మీకు కాంప్లెక్సిటీ ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతూ పోతుంది. రేరిఫైడ్ ఎయిర్ ఉండడము, ఆక్సిజన్ అవైలబిలిటీ లేకపోవడము, మీ కేపబిలిటీ తగ్గిపోవడము. సో అక్కడికి వెళ్ళేసరికి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరు వెళ్ళినా కూడా అఫ్కోర్స్ ఆ టైంలో ఆ మిషన్ అది సిఐఏ ఇంకా ఐబీ చాలా నెసెసరీ అని వాళ్ళ జిన్జియాంగ్ న్యూక్లియర్ ప్రాజెక్ట్ ని మానిటర్ చేయడం కోసం అని చెప్పి పెట్టారు. అంతకన్నా డివైజెస్ లేకుండా కాబట్టి ఆ ప్లూటోనియం డివైజెస్ అన్న మాట్లాడారు. ఇప్పుడు మన సాంబశివరావు గారు చెప్పారు, అది ప్లూటోనియం అనేది అంటే ఇన్హేల్ చేస్తే ఇది చాలా రేడియో యాక్టివ్ అండి, అంటే క్యాన్సర్ అది కూడా కాజ్ అవుతాయని అంటారు. సో ఇట్స్ ప్రూవెన్ ఫ్యాక్ట్. బట్ దెన్ అంతలాగే అన్స్టేబుల్ గా అది డ్యామేజ్ చేసే స్కోప్ లేకున్నా కూడా అట్లాంటి ఏరియాలో ఏమవుతుందంటే ఆ మిషన్ లో కూడా మీరు చూస్తే మీరు మోహన్ సింగ్ కోహ్లీ అని ఒక నేవీ ఆఫీసర్ తీసుకెళ్లి ఆయనకి ఏమీ చెప్పకుండా నువ్వు యుఎస్ వెళ్తావు అండ్ ఐబీలో ఒక వింగ్ ఉండేది, ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ఒక వింగ్ ఉండేది. దానికి ఎవరు అధ్యక్షత వహించేది? ఆర్ఎన్ కావ్ గారు ఎవరు దాని తర్వాత వెళ్ళి రా ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన నుండి ఈ ప్రాజెక్ట్స్ అవన్నీ ఆయన లీడ్ చేసిన ప్రాజెక్ట్స్ లో సీఎంతో కొలాబరేట్ చేసి ఆయన సడన్ గా, అంటే అప్పటికి మోహన్ సింగ్ కోహ్లీ గారు ఏంటంటే ఎవరెస్ట్ అది ఎక్కిన ఫస్ట్ నేవీ ఆఫీసర్ అయ్యారు. సో దాంతో ఆ ఫేమ్ తో ఆయన తీసుకొచ్చి చాలా గట్టిగా ఉన్న కొందరు షేర్పాలను తీసుకొచ్చి ఒక కోర్ టీం చేశారు. కోర్ టీం చేసి మీరు యూఎస్ఏ వెళ్తారు, ఒక ప్రాజెక్ట్ ఉంది యూఎస్ఏ వెళ్ళి వస్తారని లాస్ట్ డేలో ఎప్పుడు వాళ్ళకి పాస్పోర్ట్ ఇస్తే వాళ్ళు వెళ్ళి వచ్చారు ఆ ప్రాజెక్ట్ కి. అయితే ఏమైందంటే ఆయన అది ఆన్ చేయడము, తర్వాత 2003లో ఒక బుక్ కూడా రాశారు ఆయన, షేర్పాస్ అండ్ ద హిమాలయన్ లెజెండ్స్ అని. దానిలో కూడా డాక్యుమెంట్ చేశారు. నేను చాలా క్లియర్ గా చెప్పాను, ఈ మిషన్ ఇంపాసిబుల్ అని కానీ చాలా చాలా కష్టతరమైనది. అంటే మౌంటైనీరింగ్ చేసిన వాళ్ళకి, మౌంటైన్స్ లో సర్వీస్ చేసిన వాళ్ళకి మాకు ఆ టిపికాలిటీస్ తెలుస్తాయండి. వెదర్ అనేది 5 నిమిషాల్లో మీకు వెనక్కి తిరిగిపోతుంది. దాని తర్వాత మీరు వెదర్ కి సబ్మిట్ చేయకపోతే మాత్రము బ్రతికి బయటపడము ఇంపాసిబుల్. కానీ ఆయన బుక్ లో కూడా డాక్యుమెంట్ చేశారు. ఈ మిషన్ మేము అక్కడికి వెళ్ళి ఆ కేవ్ లో ఎక్కడైతే దాచామో ఒక మౌంటైన్ లేజ్ కి వాళ్ళు కట్టారు. అది డివైస్ 60 కిలోల డివైస్ మౌంటైన్ లేజ్ కి కట్టారు. సేమ్ గా ఉంటుంది. తర్వాత మంచు దుమారం లేచిందని వెళ్లకుండా వాళ్ళు అక్కడ కట్టేసి మళ్ళీ రిటర్న్ వచ్చి రిట్రీవ్ చేసుకుందామని కట్టారు. అయితే ఏమైందని మంచు దుమారం తగ్గకి వెళ్ళేసరికి అది దొరకలేదు. అండ్ దట్ ఈస్ వెరీ కామన్. సో అది నేను చెప్పాను కూడా, నేను వార్న్ చేశాను కూడా, ఇది మిషన్ కాకపోవచ్చు, చాలా కష్టతరమైనది. ఎందుకంటే వెదర్ అక్కడ ఆ హైట్ లో వెదర్ అనేది 5-5 నిమిషాల్లో మారుతుంటుంది. అది మారిన వెదర్ కూడా కొంచెం డిఫరెన్స్ కాదు, ఎన్నో హెవెన్ అండ్ హెల్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ వెదర్ కి మనం సబ్మిట్ చేసేయడం తప్ప మనం అంతకన్నా చేసేది ఉండదు. సో ఇట్లాంటి చోట మనం ఆ మిషన్ చేయడం అనేది కొంచెం ఆలోచించి చేయాలి అన్నారు. కానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ డిసైడెడ్ టు గో హెడ్ బికాస్ 1964 ఏదైతే వాళ్ళ చైనాది ఆ మిషన్ అయిందో, జిన్జియాంగ్ ది బ్లాస్ట్ అయిందో, అదొక పెద్ద సర్ప్రైజ్ గా వచ్చింది ఇండియాకి యూఎస్ఏకి. సో దట్ ఈస్ వన్ ఇండియాకి యూఎస్ఏకి పెద్ద గొప్ప సంబంధాలు లేకపోయినా, దౌత్య సంబంధాలు కూడా పెద్ద గొప్పగా లేకపోయినా కూడా ఇండియా యూఎస్ఏ వెంట హెడ్ ఇన్ దిస్ జాయింట్ మిషన్. అంటే అప్పటికి అది డిక్లాసిఫై కాలేదు, దాని తర్వాత అన్క్లాస్ అయింది. బట్ దే వెంట హెడ్ ఈ ప్లూటోనియం డివైస్, లిసనింగ్ డివైస్, బేసికలీ రేడియేషన్స్ అవన్నీ సాంబశివరావు గారు ఇంకా ఎక్కువ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఇట్స్ లిసనింగ్ డివైస్ అండ్ దట్ హైట్ కి అక్కడి నుంచి ఏమైనా రేడియో యాక్టివిటీ జరిగినా, ఏమైనా టెస్ట్ అవి చేసినా కూడా, లేకపోతే ఏమైనా మూవ్మెంట్ అవి చేసినా కూడా మనకు కొంచెం ముందర లిసనింగ్ డివైస్ గా వస్తుందని చెప్పి పెట్టినది. అన్ఫార్చునేట్లీ సక్సెస్ఫుల్ కాలేదు. అండ్ మోర్ అన్ఫార్చునేట్లీ ఆ డివైస్ అంటే 2 గంధాలు ఉన్నాయండి. ఇప్పుడు డిఫెన్స్ సర్కిల్స్ లో మేము మాట్లాడుకున్నప్పుడు ఏమంటామంటే, మేము సీక్రెట్ గా మేము నమ్మేది ఏంటంటే, తర్వాత ఒక సీక్రెట్ మిషన్ వెళ్ళింది ఆర్మీ నుంచి, అండ్ అవి రిట్రీవ్ చేసి మనం డీకన్స్ట్రక్ట్ చేసి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకుని మన సైంటిఫిక్ విధానాల కోసం, మన సైంటిఫిక్ రీసెర్చ్ కోసం వాడుకుంటాము అని కూడా కథనాలు ఉన్నాయి. కానీ నేను దాన్ని కన్ఫర్మ్ చేసే పొజిషన్ లో లేను. సో బట్ ఏంటంటే 2 కథనాలు ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ వెరీ కామన్.
ఒకసారి ఒకటి ఏమన్నా ఆ మంచు కొండల్లో పోయింది అంటే అది దొరుకుతుందన్న హోప్ చాలా చాలా తక్కువ. మౌంటైనీరింగ్ చేస్తూనే మాయమైపోయిన మనుషులు 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత బాడీస్ దొరికిన కథనాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక డివైస్ దొరకలేదు అంటే కూడా అది కూడా నమ్మదగిన విషయం అని నేను క్లియర్ గా చెప్పగలుగుతానండి. నాకున్న ఎక్స్పీరియన్స్ ఈ మౌంటైన్స్ లో సర్వ్ చేసినవి, వాటి టిపికాలిటీస్, ఎంత టైం పడుతుంది, కొన్నిసార్లు మాకు కొన్ని మిషన్స్ మీద 200 మీటర్లు హైట్ ఎక్కడానికి మాకు ఆల్మోస్ట్ 3 గంటలు పట్టేస్తుంది. జస్ట్ 200 మీటర్ హైట్, 200 మీటర్ హైట్ అంటే ఒక స్కై స్క్రేపర్ బిల్డింగ్ అంత హైట్, అది ఎక్కడానికి మాకు 3 గంటలు 4 గంటలు పట్టేస్తుంది ఆ వెదర్ వల్ల. కొన్నిసార్లు లెక్కలేము, రిటర్న్ వచ్చేస్తాం. అంత టిపికల్ గా ఉంటుంది, అంత డిఫికల్ట్ గా ఉంటుంది అక్కడ వెదర్, అంత ఛాలెంజింగ్ గా ఉంటుంది వెదర్ అక్కడ. సో దొరకలేదు అన్నా కూడా నమ్మశక్యం అనేది అది. బట్ డిఫెన్స్ సర్కిల్స్ లో వేరియస్ స్టోరీస్ నడుస్తుంటాయి. ఆ ప్రాజెక్ట్ ఒక విధంగా మనకి సైంటిఫిక్ రీసెర్చ్, డిఫెన్స్ రీసెర్చ్ కోసం పనికొచ్చిందని కూడా మాటలు నడుస్తాయి, కానీ ఏది కరెక్ట్ అనేది మనం కన్ఫర్మ్ చేయడం కష్టం అండి. అయితే ఒకే ఒక ప్రశ్న, అంటే డిఫెన్స్ సర్కిల్స్కి సంబంధించిన ప్రశ్నే, ఒక అనుమానం కూడా అనుకోండి, లేకపోతే ఎగ్జాగరేషన్ కూడా అనుకోండి. రకరకాల కథనాలు ఏంటంటే ఆ పరికరం దొరికింది, కాకపోతే మనకు కాదు, చైనా వాళ్ళకి ఎత్తుకెళ్ళిపోయారు. టు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ బిలీవ్ దిస్ అండి? మనం ఏది కన్ఫర్మ్ చేయలేమండి. చైనా వాళ్ళు ఎత్తుకెళ్ళడానికి మేము తీసుకెళ్ళచ్చు, వాళ్ళకి కూడా తెలిసే ఉండొచ్చు ఉనికి సిఐఏ ఇంకా ఐబిఏఓ మిషన్ చేస్తుందని. వాళ్ళు ఎత్తుకు వెళ్ళిపోలేదు అని డినై చేయలేము, ఎత్తుకు వెళ్ళిపోయారని కన్ఫర్మ్ చేయలేము. బట్ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ మనము నన్ను అడిగితే వాట్ ఎవర్ మినిమం సైంటిఫిక్ నాలెడ్జ్ ఐ హ్యావ్, బేసిక్ ఇంజనీరింగ్ నాలెడ్జ్, బికాస్ ఐ మీన్ ఇంజనీర్ ఆల్సో, బేసిక్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ తోటి, డిఫెన్స్ నాలెడ్జ్ తోటి నేను చెప్పగలిగింది మీకు ఏంటంటే ఆ టైంలో ఆ డివైసెస్ వర్ గుడ్ యాజ్ లిసనింగ్ డివైసెస్. దాని తర్వాత మనం ట్రాన్సిషన్ అయ్యాము. ఇన్ఫాక్ట్ మీరు వెళ్ళి చదివితే 1967లో నందాకోట్ అని నందాదేవి రేంజెస్ కన్నా ముందర ఉన్నవి, అవి కొంచెం ఇంకా ఈజీగా రేంజెస్, కొంచెం వెదర్ వైజ్ ఇంకా మోర్ అమినబుల్ రేంజెస్. అక్కడ మనం డివైసెస్ ఇన్స్టాల్ చేసాము, అవి ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయిందని కూడా కథనాలు ఉన్నాయి. ప్లస్ దాని తర్వాత మనం సోలార్ పవర్ డివైసెస్ కూడా వెళ్ళిపోయాము, సోలార్ పవర్ డివైసెస్, ఆటోమేటిక్ డివైసెస్ కూడా వెళ్ళిపోయాము. సో ఇట్లాంటి డివైసెస్ తోటి డ్యామేజ్ ఉన్నా కూడా టెంపరీ డ్యామేజే ఉంటుందండి. అండ్ ఐ డోంట్ థింక్ చైనా విల్ be in any position to use that device now for any long term strategic purposes అని నా ఉద్దేశం. సో మీరు అడిగిన క్వశ్చన్ కి తీసుకెళ్ళలేదా అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కన్ఫర్మ్ వాసుదేవ్ గారు. రైట్. ఒకసారి మామిడి గిరిధర్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, అంతర్జాతీయంగా దౌత్యపరంగా రక్షణ రంగం అన్నీ కలిపి చూస్తే చైనాకి నిజంగా అవసరం ఉందా? అంటే 60 ఏళ్ల తర్వాత అవసరం ఉండకపోవచ్చు, బట్ ఆ 2-3 ఏళ్లలోనే 64, 65 తర్వాత